గోవింద 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 గోవింద. శ్రీవాసలక్ష్మణగురోస్తనయం సుశీలం తత్ప్రాప్తసర్వనిగమాంతరహస్యబోధం శ్రీబాలధన్వి కులవారిధి శీతభానుం శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. శ్రీశైలలక్ష్మణగురుం శిరసా నమామి. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః భూయ ఏవాస్తు భూయః. శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చింత నాదనీరాజన మంటప ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో తిరుప్పావై కార్యక్రమంలో నేటికి మనం 26వ పాశురంలోకి ప్రవేశించాం. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకుని పాశుర అర్థాన్ని తెలుసుకుందాం. మాలే మణివన్నా మార్హళి నీరాడువాన్ మేలయార్ శైవనహళ్ వేண்டுవన కేట్టియేల్ ஞாலத்தையெல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் பாஞ்ச சென்னியமே போல்வன சங்கங்கள் போய்ப்பாடுடையனவே சாலப் பெரும்பறையே பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலிநிலையாய் அருளேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, ముందుగా మీ అందరికీ కూడాను వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ పవిత్రమైనటువంటి రోజు అందరికీ తెలిసిందే, ముక్కోటి దేవతలు కూడాను ఉత్తర ద్వార దర్శనంగా స్వామిని సేవిస్తారు అని ప్రఖ్యాతమైనటువంటి ఒక విషయం. కానీ దీనికి ఒక ఇతివృత్తం కూడా మనకు పురాణాల్లో కనిపిస్తుంది. ఎందుకు ఉత్తర ద్వారం ద్వారా మనం స్వామిని సేవించాలి అని. శ్రీమన్నారాయణుడు సృష్టి అంతా చేసిన తరువాత ఆ సృష్టి చేయడం కోసం బ్రహ్మను సృష్టించాడు. ముందుగా ఆ బ్రహ్మ సృష్టించడం కోసం ఎన్నో వేదాలు ఆ బ్రహ్మకు అప్పగించి, ఈ వేదాల ద్వారా నువ్వు సృష్టిని చెయ్యాలి అని నియమించడం జరిగింది. బ్రహ్మ కొంత పరాకుగా ఉండడం వల్ల స్వామి దగ్గర నుంచి ఉద్భవించినటువంటి మధు కైటభురు అనేటువంటి ఇద్దరు అసురులు బ్రహ్మ దగ్గర ఉండేటువంటి ఆ వేదవాంగ్మయాన్ని అంతటినీ కూడా అపహరించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ వేదాలన్నీ కూడా పుస్తక రూపంలో కనిపిస్తున్నాయి. కానీ దీనికి శృతులు అని పేరు. అంటే వినడం, అంటే పారంపర్యంగా విని విని వచ్చేటువంటివి అన్నమాట. అలాంటి ఆ శృతులను బ్రహ్మ మేధస్సు నుంచి వాళ్ళు అపహరించడం వల్ల బ్రహ్మకు కొంత అగమ్యగోచరంగా ఉండింది. సృష్టి ఎట్లా చెయ్యాలా అనే విషయంలో ఒక స్పష్టత లేదు. ఎందువల్ల అంటే వేదవాంగ్మయం అంతా తన చేయి దాటిపోయింది కాబట్టి. వెంటనే మళ్ళీ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తే ఆయన ఈ వేదాలు ఎవరు తీసుకుని వెళ్ళారు అని
అన్వేషిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఈ మధు కైటభుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు కూడా కనిపించారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఏమర్రా, మీకు సంబంధం లేనటువంటి విషయం కదా, మీ వస్తువుని మీరు తీసుకోవచ్చు కానీ వేరే వాళ్ళ వస్తువుని మీరు తీసుకోకూడదు కదా అని అంటే, వాళ్ళు అన్నారు కదా, మాకు అనవసరం, మాకు దొరికింది, మేము తీసుకున్నాం అని అన్నారు. అట్లా అయితే కుదరదు, ఆ వస్తువు అతనికి ఇచ్చేసేయండి, మీకు ఏదైనా వరం కావాలంటే ఇస్తాను నేను అని అన్నాడు ఆయన. వాళ్ళు కొంత అహంకారంతో, నువ్వు మాకిచ్చేటువంటిది ఏమిటి వరం, మేమే మీకు ఇస్తాం వరం, కావాలంటే ఏం కావాలో కోరుకో అని అన్నారు వాళ్ళు. ఆయన ఒక నవ్వు నవ్వి, సరే అట్లా అయితే మీరు వరం ఇస్తా అన్నారు కదా, మీ దగ్గర ఉండేటువంటి వేదాన్ని అంతటినీ కూడాను బ్రహ్మకి ఇచ్చేసేయండి, మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చేసారో అక్కడికి వెళ్ళిపోండి అని అడిగాడు ఆయన. అడిగితే, అలా ఎట్లా ఇస్తాం మేము, మాతో నువ్వు కొన్ని రోజులు యుద్ధం చేయాలి, యుద్ధం చేసి మమ్మల్ని జయిస్తే అప్పుడు ఈ వేదవాంగ్మయాన్ని అంతటినీ కూడా మేము ఇస్తామన్నారు. అదే విధముగా స్వామి వారితో చాలా కాలం పోరాడడం జరిగింది, మల్ల యుద్ధం జరిగింది, దాంట్లో వాళ్ళను బాగా మర్దించడం జరిగింది. కానీ పాపం ఆయనకి వాళ్ళని చూస్తే జాలి కలిగింది. అయ్యో పాపం ఇంత అమాయకులుగా ఉన్నారే, వాళ్ళు వరం ఇస్తామని చెప్పి మళ్ళీ నా చేతిలో దెబ్బతిన్నారు, వీళ్ళని ఏ విధంగా అయినా సరే ఉద్ధరించాలి అని అనుకున్నాడు. సహజంగా ఇప్పుడు ఎక్కడికన్నా మనం వెళ్ళాలి అంటే ఒక మార్గం ఉంటుంది, ఆ మార్గం ద్వారానే మనం వెళ్ళాలి. వేరే మార్గంగా వెళ్ళాలంటే అడ్డదారి అంటాం కదా, అదే విధముగా వైకుంఠానికి వెళ్ళడానికి ఒక మార్గం ఉన్నది. కానీ వీళ్ళని తీసుకుని వెళ్ళాలి అంటే ఆ మార్గం గుండా తీసుకుని వెళ్ళడానికి వెళ్ళింది. ఆర్తః జిజ్ఞాసు హర్దార్థిలాగా భక్తుడైనటువంటి వాడు వెళ్ళడానికి మార్గం ఉంది, కానీ ఇట్లా శత్రువు అయినటువంటి వాళ్ళని తనకి అనుగ్రహించాలి అనుకునేటువంటి వాళ్ళని తీసుకుని వెళ్ళడానికి ఒక మార్గం లేదు. అందువల్ల హుటాహుటిన వైకుంఠానికి ఉండేటువంటి ఉత్తరం వైపు ఉండేటువంటి ఒక ద్వారాన్ని తెరిపించి ఆ ద్వారం ద్వారా వీళ్ళని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు ఆ వైకుంఠంలో ఉండేటువంటి ఆ దివ్య విమానాలు, ఆ తటాకాలు, ఆ సరోవరాలు అన్నీ కూడా చూసినటువంటి ఈ మధుకైటభులకి చాలా ఆనందం కలిగి, ఇంత ఉత్తమమైనటువంటి మార్గాన్ని మాకు చూపించావయ్యా, దీన్ని పురస్కరించుకొని మేము ఒక వరాన్ని మేము కోరుతాము. ప్రతి మార్గశిర ఏకాదశికి, శుద్ధ ఏకాదశికి అంటే ధనుర్మాసంలో ఉండేటువంటి ఏకాదశి రోజున ఎవరైతే ఉత్తర ద్వారం ద్వారా నిన్ను సేవిస్తారో వారందరికీ కూడా మాకు కలిగినటువంటి ఈ ఉత్తమమైనటువంటి గతి వాళ్లకు కలగాలి అని ఒక వరాన్ని వారు కోరారు. అదేవిధముగా ఉత్తరము, అంటే చాలా గొప్పది అని, తరము అంటే అంటేనే చాలా గొప్పది, దాన్ని తరించే దాన్ని కూడా దాటి అని అర్థం అనమాట. అదే ఉత్తరము అని అంటాం. ఉత్తర ద్వార దర్శనము అంటే మనల్ని తరింపజేసేటువంటిది, ఉత్తమోత్తమైనటువంటి స్థితికి మనల్ని తీసుకుని వెళ్ళేది అని దానికి అర్థము. అందువల్ల దానిని పురస్కరించుకొని మధుకైటభులు అనేటువంటి రాక్షసులు వరం కోరడం వల్ల దానిని పురస్కరించుకునే మన ఉత్తర ద్వారం ద్వారా మనం స్వామిని సేవించడం జరుగుతుంది అనేటువంటిది ఒక ఇతివృత్తం. అంత ఉత్తమమైనటువంటి ఈ రోజున మనం స్వామిని ఆ ఉత్తర ద్వారం ద్వారా దర్శించి తరించాలి. వాళ్ళ ఊళ్ళల్లో ఉండేటువంటి స్వామి కూడా ఉత్తర ద్వారంలో వేంచేసి ఉంటారు కాబట్టి వారి క్షేత్రాలలో ఉండేటువంటి స్వామిని కూడా సేవించినా ఇదే ఫలితం జరుగుతుంది. ఏమిటంటే ఆ ఉత్తర ద్వారాన్ని బాగా అలంకరించి అక్కడ మధుకైటభుల యొక్క శిల్పాలు పెట్టి దానిని పురస్కరించుకుని చేస్తే చాలా విశేషం అని మనకు ఆగమం తెలియజేస్తుంది. అలాంటి ఆ ఉత్తర ద్వారంలో స్వామిని సేవించినటువంటి ఫలితం మనందరికీ కలగాలని ప్రార్థిస్తూ ఇంక ఈ పాశురం యొక్క వైశిష్ట్యాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా తాత్పర్యాన్ని తెలుసుకొని మనం పాశురార్థాన్ని ఆస్వాదిద్దాం. మాలే అంటే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా, మణివಣ್ణ నీలమేఘంలాగా నీలమాణిక్యములాగా ప్రకాశించేటువంటి వాడా, మేలయార్ శైవనహళ్ వేండువన కేట్టియేల్ పెద్దలైనటువంటి వారు ఆచరించినటువంటి వ్రతానికి కావలసినటువంటి పరికరాలు మేము నిన్ను అడుగుతూ ఉన్నాం, నువ్వు వినవయ్యా అని చెప్పి వేండుబన కేట్టియేల్ జ్ఞాలత్త ఎల్లాం నడుంగ మురల్వన పాలన్న వన్నత్తున్ పాంచశన్యమే. జ్ఞానత్త ఎల్లాం ఈ భూమిని అంతటినీ కూడాను నడుంగా కంపించేటట్లుగా, మురల్వన శబ్దించేటువంటి పాలన్న వన్నత్తు చాలా స్వచ్ఛమైనటువంటి పాలలాగా ప్రకాశించేటువంటి పాలన్న వన్నత్తు ఉన్ పాంచజన్యమే నీ చేతిలో ప్రకాశించేటువంటి పాంచజన్యంలా ఉండేటువంటి శంఖాలు మాకు కావాలి. పోల్వన శంగంగల్ అలాంటి శంఖాలు కావాలి. పోయిప్పారుడైనవే చాలా పెరుంపరయే చాలా వైశాల్యం కలిగినటువంటిది, చాలా అందంగా ఉండేటువంటిది అయినటువంటి పరై అనేటువంటి వాద్యాలు మాకు కావాలి. చాలా పెరుంపరయే పల్లాండి శైప్పారే మాకు మాత్రమే అంటే భగవద్భక్తులకు మాత్రమే మంగళాశాసనం చేసేటువంటి వారు.
కొడియే, ఒక ధ్వజము కావాలి, వితానమే, చాందిని కావాలి. ఇవన్నీ కూడా నువ్వు ఇవ్వగలవయ్యా. ఆలినిలయ్యా, ఈ వటపత్రశాయిగా ఉండేటువంటి నువ్వు మాత్రమే ఇవ్వగలవు. అలాంటి నువ్వు ఆలినిలయాయ్ అరుళ్ నువ్వు అనుగ్రహించవలసింది అని ఈ పాశురానికి ఉండేటువంటి సారాంశం. ఇక నిన్నటి రోజున గోపికలంతా కూడాను పాశురంలో ఆ స్వామి యొక్క జన్మ వైశిష్ట్యాన్ని కీర్తిస్తూ, స్వామి నువ్వు నిజంగా ఈ అవతారంలో ఇంత కష్టపడ్డావు కదా, ఇంత కష్టపడి ఈ అవతారాన్ని ధరించి మమ్మల్ని అనుగ్రహించావు కదా అని చెప్పే విధంగా ఒరుత్తి మహనాయ్ పిరందు ఓర్ ఇరవిల్ ఒరుత్తి మహనాయ్ ఒళిత్తి వళరా అని చెప్పి చాలా విశేషంగా కీర్తిస్తూ, అలాంటి నిన్ను మేము చేరామయ్యా, మమ్మల్ని నువ్వు అనుగ్రహించవలసింది అని నిన్నటి పాశురంలో ప్రార్థించారు. ఇక ఇవాల్టి పాశురంలో ఆయనకు ఉండేటువంటి గుణాలు కీర్తిస్తూ ఉన్నారు. మాలే మణివಣ್ణ, మాలే అంటే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా అని అర్థం. ఆశ్రిత వ్యామోహం కలగడము అంటే తనను ఆశ్రయించినటువంటి వాళ్ళ మీద చాలా ప్రేమ కలిగి ఉండడం. కానీ దీనికి ఒక విశేషం ఏమిటి అంటే, తనను ఆశ్రయించినా ఆశ్రయించకపోయినా తను ఎవరి మీద అనుగ్రహాన్ని కురిపించాలి అంటాడో వాళ్ళ మీద కూడా ఎక్కువ ప్రేమ ఉంటుంది అని దానికి అర్థం చెప్తారు పెద్దలు. ఇక్కడ ఆశ్రయించడము అంటే మనం వెళ్ళి ఆశ్రయించడం కాదు, కొంతమందిని ఆయనే ఆశ్రయిస్తాడు. యమే వైషవునితే తేన లభ్య అంటుంది వేదం. అంటే ఎవరినైతే ఆయన వరిస్తాడో వాళ్ళకి మాత్రమే ఆయన లభిస్తాడట. ఇప్పుడు చూడండి, రాత్రిపూట కూర్చొని సూర్యుడు నాకు కావాలి అని ఏడిస్తే సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. ఆయన ఎప్పుడు ఉదయిస్తాడో అప్పుడు మాత్రమే సూర్యుడు మనం చూడగలం. అమావాస్య రోజుల్లో చంద్రుడు నాకు కావాలి అంటే వస్తాడా? రాడు కదా. ఆయన ఎప్పుడు వస్తాడో అప్పుడే మనం చూడగలం. అదే విధముగా పరమాత్మను మనం ఆశ్రయిస్తున్నాము అంటే మనకాయి మనం ఆశ్రయించడం అనేది జరగదు. ఆయన ఆశ్రయించాలి అని అనుకుంటేనే ఆ వాతావరణాన్ని అంతటినీ కూడా ఆయన అనుకూలింపజేస్తాడు. ఈ గోపికలు కూడాను స్వామిని చూడలేదే అని బాధపడుతూ ఉంటే ఒక కరువు వచ్చేట్టుగా అలాంటి కొన్ని నిమిత్తాలు చూపించాడు. గోకులంలో ఉండేటువంటి పెద్దవాళ్ళంతా అయ్యయ్యో కరువు వచ్చేస్తుంది కాబట్టి ఏదైనా పూజ చెయ్యాలి, ఏదైనా వ్రతం చెయ్యాలి అని నిమిత్తాన్ని పెట్టి కదా ఈ గోపికలను పంపించింది. అంటే ఆ నిమిత్తాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు కూడా కృష్ణ పరమాత్మే. మరి వీళ్ళు అనుకుంటున్నారు కదా మనం కృష్ణుడిని చూడాలి కాబట్టి మనం ఉత్సుకతతో వస్తున్నామని అనుకుంటున్నారు. కానీ కృష్ణుడికి కూడా వీళ్ళని చూడాలి అనే ఉత్సుకత అంతే ఉన్నది అనేటువంటి దృష్టాంతాన్ని ఈ పాశురంలో మాలే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా, నీకు ఎవరి మీదైతే ప్రేమ కలుగుతుందో వాళ్ళకి ఉండేటువంటి అడ్డంకులన్నీ కూడా పోగొట్టి వాళ్ళు నిన్ను ఆశ్రయించే విధంగా చేసేటువంటి వాడా అని చెప్పి ఈ పాశురం ద్వారా తెలియజేస్తున్నారు. విచిత్రమైనటువంటి ఒక కథ ఉందండి. పరమాత్మ ఎవరిని అనుగ్రహిస్తాడు అనేది ఎవరు కూడా చెప్పలేం. ఆయన ప్రేమ ఎవరి మీద ఉంటుందో మనం చెప్పలేమన్నమాట. ఒక మొద్దు ఉన్నాడు, ఏమీ చదువుకోవాలా, పొద్దున్న లేస్తే రాత్రి వరకు తిండే తప్ప వాడికి ఏమీ తెలియదు. అలాంటి వాడిని పాపం పెద్దవాళ్ళు ఏదో పెంచారు, పోషించారు, చూస్తూనే ఉన్నారు. వయస్సు వచ్చింది కానీ వాడికి బుద్ధి మాత్రం పెరగల, తినడం తప్ప ఏమీ తెలియదు వాడికి. ఇంట్లో ఉన్నాడు, తినడం అంతే తప్ప ఏ పని చేయడు వాడు. పరమ బద్ధకస్తుడు అనమాట. తల్లిదండ్రులకు కాస్త విసుగొచ్చింది. ఎంతకాలం పోషిస్తారు, 30 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చాయి. వీడు చూస్తే బకాసురుడో లేకపోతే ఏ కుంభకర్ణుడో పుట్టినట్టున్నాడు మన కొంపకి. వీడి వల్ల ఈ కొంప కాస్త బాగుపడదు, తినడం తప్ప ఏమీ చేయలేడు అనుకున్నారు. నువ్వు వెళ్ళిపోరా ఈ ఇంటి నుంచి అని తరిమేశారు వాడిని. తల్లిదండ్రులే తరిమేశారు వాడు. సరే వాడు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఎక్కడ ఉండాలో ఎవరు అన్నం పెట్టేవాళ్ళు లేరు, ఆకలి వేస్తూ ఉన్నది. దూరంగా వెళితే ఒక మఠం కనిపించింది, ఓ సన్యాసి మఠం. అంటే మనకిక్కడ అలాంటి మఠాలు కనిపించవు. సహజంగా మీకు ఉత్తరాది కనుక వెళితే అక్కడ కొన్ని మఠాలు ఉంటాయి. అక్కడ కేవలం అన్నదానం చేస్తారు, ఎంత కావాలంటే అంత అన్నం పెడతారు, తినవచ్చు, పడుకోవచ్చు. అది మనకు ఉత్తరాది వైపు కనిపిస్తుంది, ఇక్కడ కనిపించదు. అలా ఒక మఠం కనిపించింది. ఆ మఠానికి వెళితే వచ్చేటువంటి భక్తులంతా కూడాను వాళ్ళకి తోచింది వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అక్కడ ఒక పెద్ద ఆయన, లావుగా ఉన్నటువంటి ఆయన, కాషాయ వస్త్రాలు కట్టుకున్నటువంటి ఆయన చక్కగా దృఢంగా ఉన్నాడు. ఆయనకు అందరూ నమస్కారాలు పెడుతూ ఉన్నారు. సరే ఆయన అందరినీ ఆశీర్వచనం చేస్తూ ఉన్నాడు. సరే వాళ్ళ కానుకలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. ఈ మొద్దు అనుకున్నాడు కదా, ఇదేందో బాగుంది కదా, ఇతను ఏ పని పాట ఏం చేయడం లేదు, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనమే చేస్తూ ఉన్నాడు, అదేదో మనం కూడా చేస్తాం కదా, కాబట్టి మనం ఈ మఠంలో చేరిపోతే బాగుంటుంది అని అనుకున్నాడు. అతని దగ్గరికి వెళ్ళాడు. ఆ కాషాయ వస్త్రాలు ధరించినటువంటి అతని దగ్గరికి వెళ్ళాడు.
వెళ్ళి ఏమండి నేను ఇక్కడ ఈ మఠంలో ఉందాం అనుకుంటున్నాను, దీనికి ఏదైనా పని చేయాలా అని అన్నాడు. అలాంటిది ఏమి లేదయ్యా, ఈ మఠంలో ఉందామంటే ఉండు, కానీ అప్పుడప్పుడు దేవుణ్ణి మాత్రం చూసుకుంటూ ఉండాలి, నేను ఊళ్ళో లేని పక్షంలో నువ్వు దేవుణ్ణి మాత్రం చూసుకోవాలి అని అన్నాడు. సరే దేవుని లేనప్పుడు కదా మనం దేవుణ్ణి చూసుకునేది, మిగతా రోజుల్లో ఇబ్బంది ఏమీ లేదు అని అనుకున్నాడు. సరే ప్రతిరోజు కూడాను 3 పూట్ల భోజనం ఎంత కావాలో అంత పెడుతూ ఉన్నారు, ఇబ్బంది లేదు. భక్తులు వస్తారు, భక్తులు కూడా ఇచ్చేటువంటి ప్రసాదాలు ఏవైతే ఉంటే అది కూడా తినొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అలాంటి పని పాట చేయాల్సినటువంటి అవసరం లేదు. అలా జరుగుతూ ఉండేటువంటి సందర్భంలో ఒక 15 రోజుల తర్వాత ఏకాదశి వచ్చింది. ఏకాదశి రాగానే ఇతనికి తినడం తప్ప ఏమీ చేత కాదు. అది కూడా ఒక యోగం లాంటిది అనమాట వాడికి. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం లాగా తినడం అనేటువంటిది వీడికి యోగం. దీన్ని మాత్రం వీడు విడిచిపెట్టడం వీడి జీవితంలో. సరే ఏకాదశి వచ్చింది. ఏకాదశి రాగానే ఆ ఆశ్రమంలో ఎలాంటి వంటలు కూడా వండకపోయేటప్పుడు వీడికేమో ఆకలి నకలకలాడుతుంది, తినలేక ఉండలేడు వీడు. గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమండి నేను తినకుండా ఉండలేను, కాబట్టి నాకు ఏదైనా ప్రసాదం ఇప్పించండి అని అన్నాడు. అలాంటిది ఈ ఆశ్రమంలో ఇవాళ చేయలయ్యా, ఈ ఏకాదశి ఒక్కరోజు మాత్రం ఉపవాసం చేయాలి అని అన్నారు. అనేటప్పటికీ ఏంటి ఉపవాసం చేయాలా అని ప్రాణం పోయేంత భయపడి, ఉపవాసం అంటే ఈ ఆశ్రమంలో నేను ఎందుకుంటానండి, మీరు 3 పూట్ల తిండి పెడతారు కాబట్టి ఈ ఆశ్రమంలో ఉన్నాను, ఆహారం లేకుండా నేనైతే ఒక క్షణం పాటు కూడా ఉండలేను, కాబట్టి నాకు ఎట్లా అయినా ఆహారం ఏర్పాటు చేయండి అని అన్నాడు ఆయన. వీడి పరిస్థితి చూస్తే చచ్చిపోయేట్టున్నాడు, తినలేకే ఉండకపోయేట్టున్నాడు అని గురువుగారికి భయం వేసింది. భయం వేసి సరే నువ్వు పదార్థం చేసుకుంటానంటే నది తీరంలోకి వెళ్ళి వంట వండుకో నువ్వు అని వాడికి కావలసిన పదార్థం ఏదో ఇచ్చారు. ఇచ్చి కానీ ఒకటి మాత్రం చెబుతాను, నువ్వు పెట్టేటప్పుడు నువ్వు తినేటప్పుడు రాముణ్ణి తలచుకో, తప్పకుండా రాముణ్ణి తలచుకో అని అన్నాడు ఆయన. సరే అలాగే అనుకున్నాడు. వీడికో మంచి గుణం ఉన్నది, గురువుగారు చెప్పిన మాట కాదన్నాడు. సరే వెళ్ళాడు, ఆ నదీ తీరంలో వంటంతా వండుకున్నాడు. వంటంతా వండుకొని వాడికి ఎలా ప్రార్థించాలో కూడా తెలియదు. మనమైతే శ్రీరాఘవం దశరథాత్మయం అప్రమేయం అను అకరత పృష్ఠతశ్చేయమని ఏదో 2 శ్లోకాలన్నా చదువుకుంటాం కదా. కానీ పాపం వాడికి ఏమీ రాదు. వాడు మొద్దు ఏం చేశాడు, రామా రారా రామా రారా అని పిలిచాడు 2-3 సార్లు. వచ్చి తింటాడు, మామూలుగా వస్తాడు, చూసి వెళ్ళిపోతాడు. సరే నిజంగానే రాముడు వచ్చాడు. నిజంగానే రాముడు రాగానే దేవుడికి చూపించి తినమన్నాడు కదా ఆయన. గురువుగారు దేవుడికి చూపించి తిను అని అన్నాడు ఆయన. సరే దేవుడికి చూపించి తినొచ్చేమో అని చెప్పి చూపించాడు. చూపించగానే ఆయన చేతిలో పెట్టుకుని పళ్ళెం పెట్టుకుని తినడం ప్రారంభించాడు. వీడికి కాస్త అదేమిటి నేను చేసుకున్నది కాస్త ఈయన తినేస్తూ ఉన్నాడే అనే బాధ. వండుకుంది కాస్త ఒకడికి వండుకున్నాడు, రాముడు వచ్చేసాడు, తినేశాడు. రాముడు వచ్చి తినేసేటప్పటికి ఏం చేయాలో అర్థం కాల. పాపం ఆ ఏకాదశి పాపం కడుపులో అలాగే పాపం పెట్టుకుని బాధపడుతూ వెళ్ళిపోయాడు. అయిపోయింది. ఆ ఏకాదశి కాస్త ఉపవాసమే నడిచింది. సరే మళ్ళీ మామూలుగా యథాప్రకారం జరుగుతుంది. మళ్ళీ అనుకోకుండా 15 రోజుల తర్వాత మళ్ళీ ఏకాదశి వచ్చింది. మళ్ళీ తెలిసిందే కదా, కాబట్టి గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు నేను ఏకాదశి రోజు మళ్ళీ అట్లానే వెళ్ళి వంట చేసుకుంటాను, కానీ నాకు కొంచెం ఎక్కువ పదార్థం కావాలని అడిగాడు. ఎందుకురా అన్నాడు. నేను ఒక్కడనే కాదు, చాలా ఇబ్బందిగా ఉంది, ఏదైనా పదార్థం కావాలని అడిగాడు ఆయన, ఇంకెక్కువ వండుకోవడానికి. సరే పదార్థం అట్లానే ఇచ్చాడు. వండుకోవడానికి ఇద్దరికి సరిపడా వండుకున్నాడు. ఎందుకంటే మనట్లాగా రామారారా అంటే రాముడు వచ్చి తినేస్తే తినడానికి మిగలాలి కదా ఇతనికి, అని చెప్పి కొంచెం ఇద్దరికి సరిపడా వండుకున్నాడు. రామా రారా అని మళ్ళీ వెళ్ళి ప్రార్థించాడు. రాముడు ఈసారి సీతతో వచ్చాడు. రాముడు కాస్త సీతతో వచ్చాడు. ఇప్పుడు పాపం ఏం చేస్తాడు, ఇద్దరికి వండాడు, ఏం చేస్తాడు, ఇద్దరికి చెరో ప్లేట్ ఇచ్చాడు. వాళ్ళు కాస్త తినేశారు. పాపం అట్లానే మిగిలింది ఏదో అరకొర మిగిలితే దాన్ని కాస్త పాపం ఏదో తిన్నాడు. కానీ కడుపు వాడికి ఏం నిండుతుంది బాగా ఎప్పుడు తినేటువంటి వాడికి అన్నాడు కదా. ఈవిడెవరని అడిగాడు. సీత అంటారు ఈవిడిని అన్నాడు. ఈవిడెవరునని, నీకు భార్య, చాలా సంతోషం అని అనుకున్నాడు. సరే అయిపోయింది. అట్లానే ఇంకోసారి వెళ్ళాడు. ఈసారి లక్ష్మణుడిని వేసుకుని వచ్చాడు. మరి మూడో ఏకాదశి అట్లానే అయిపోయింది. 4వ ఏకాదశికి ఏకంగా హనుమంతులు వారు వచ్చారు. అవి సరిపోరా, ఇట్లా సరిపోవట్లా. ఈసారి బస్తా తీసుకుని వెళ్ళాడు, వెచ్చాలు కాస్త. ఇదంతా తీసుకుని వెళ్ళేటప్పటికీ గురువుగారికి అనుమానం వచ్చింది. గురువుగారికి అనుమానం వచ్చి ఏమిట్రా వీడు ఏమి చేస్తున్నాడు, బస్తా తీసుకుని వెళుతున్నాడే అని అనుకుంటే అక్కడ ఈ బస్తా అంతా తీసుకుని వెళ్ళాడు. యథాప్రకారం రాముడు వచ్చాడు, సీత వచ్చింది, హనుమంతుల వారు వచ్చారు, సుగ్రీవుడు వచ్చారు, అందరూ వచ్చారు. వస్తే వీడికి చికాకు వచ్చింది, ప్రతిసారి నేనే వండేదేనా అని చెప్పి ఆ పదార్థానంతా అక్కడ పడేసి, అమ్మా నువ్వు ఆడదానివే కదా, నువ్వు వండు, నా వల్ల కాదు, నువ్వు వండితే అందరూ తింటారు అని అన్నాడు. నిజంగానే సీతాదేవి చక్కగా వండింది. హనుమంతుల వారు లక్ష్మణస్వామి సహాయం చేశారు. అక్కడ ఉండేటువంటి ఆ పరిస్థితిని గురువుగారు చెట్టుచాటు నుంచి చూశారు.
చూసి అరే నిజంగా ఎంత ఆశ్చర్యం, వీడికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఎట్లా కలిగింది అని ఆశ్చర్యపోతూ ఉంటే అప్పుడు ఆ పరమాత్మ యొక్క ఆంతర్యాన్ని చెప్తాడు కదా, నువ్వు మూఢంగా ఉన్నావు, నీకు భక్తి అనేది తెలియదు, కానీ నీకేమిటంటే ఏదైనా సరే మొహం మీద చెప్పడం, ఏది మనసులో పెట్టుకోవడం తెలియదు, కాబట్టి నిన్ను అనుగ్రహించాను అని అంటారు. అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం ఎవరి మీద పడుతుంది, ఎప్పుడు పడుతుంది అనేది మనం చెప్పలేము అని చెప్పడానికి మాలే మణివಣ್ణ అంటే చాలా ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడు తిట్టుకుంటూనే ఉన్నాడు, నువ్వు వచ్చావు, నీ భార్య వచ్చింది అంటూనే ఉన్నాడు, కానీ ఆయనకే సిగ్గుపడలా. కానీ ఆయన మీద ఉండేటువంటి భక్తి, అతని మీద ఉండేటువంటి ప్రేమ, ఏదైనా ఆ ప్రేమలో ఆ దీంట్లో ఉండేటువంటి నిష్కల్మషత్వాన్ని ఆయన ఇష్టపడతాడు. కాబట్టి మాలే మణివಣ್ణ మంచి నీలమణిలాంటి వాడా అని వర్ణించి వాళ్ళకి ఆ వ్రతానికి కావలసినటువంటి పరికరాలు ఒక్కొక్కటిగా అడుగుతూ ఉన్నారు. ఆ విశేషాలన్నీ కూడా మనం రేపటి రోజున తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైనటువంటి తిరుప్పావి వ్రతాన్ని మనకు అందించి అనుగ్రహించినటువంటి గోదాదేవి యొక్క అనుగ్రహం మన అందరి మీద ప్రసరించాలని ప్రార్థిస్తూ శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now